బండారు దత్తాత్రేయ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే నాతోటి మిగతా బీజేపీ కార్యకర్తలకి, మెయిన్ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇందాక ఏబీ చూస్తుంటే ఒక మంచి మాట నాకు అనిపించింది. సాయి వెంకట్ గారు, నేను రామ్ సత్యనారాయణ గారిని ఫాలో అవుతానండి. అదే సాయి గారు మీ సక్సెస్. ఎందుకంటే నేను ఆయన సినిమాలు చాలా చేశాను. మా ఇద్దరిది ఒకటే ఊరు. నేను 40 ఏళ్ళ క్రితం ఇక్కడ సెటిల్ అయిపోయినా కూడా మా ఇద్దరిది ఒకటే ఊరు. ఊరు మీద ఎంత ప్రేమ అంటే భీమవరం టాకీస్ అని పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి నాకు ఈ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మీకు. చాలా సినిమాల్లో నా పేరు భీమవరం ఉంటుంది. అలా ఈయనంటే నాకు చాలా ఇష్టం. నేను ముద్దుగా మా రామ్ సత్యనారాయణ గారిని నేను రామానాయుడు గారు, నాయుడు గారు అని పిలుచుకుంటా. జోక్గానేవ్వండి, మీరు ఎప్పుడో 100 సినిమాలు తీయాలని. అది నిజమైనందుకు ఆయనకన్నా ఎక్కువ నేనే హ్యాపీ ఫీల్ అవుతుంటా. అలాగే సాయి వెంకట్ గారు, మీ స్నేహం ఇలాగే ఉండాలని, ఈ పిశాచి 2 కలెక్షన్లు పిచ్చెక్కించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సినిమాలు ఆడితే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు. అది ఒక మంచి మంచి సినిమాలు వస్తుంటాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా దురదృష్టం ఏంటంటే అండి, సెన్సార్ మెంబర్లుగా అయ్యాం. ఈరోజు ఒక సినిమా చూశాను, నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు. అంత దరిద్రపు కొట్టు సినిమా నేను బుట్టేగా చూడాలి అనకూడదు కన్నా మాట ఈ ఫీల్డ్లో ఉండి. ఏంటో సెల్ ఫోన్తో సినిమా తీసేస్తున్నారు, చిన్న చిన్న కెమెరాలతో సినిమా తీస్తారు. అర్థం పర్థం అన్నది లేనే లేదు. సెన్సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంటే భయం వేస్తుంది, దేవుడా ఏ సినిమా పడుతుంది ఈరోజు అని. ఒకళ్ళ బాధలో ఒకరు చెప్పుకోవడంతో సరిపోయింది మాకు. సెన్సార్లో సినిమా చూడట్లేదు, ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుంటున్నాం. దయించి సినిమా ఇండస్ట్రీ చెప్పేది ఏంటంటే, మంచి సినిమాలు తీద్దాం, మన క్వాలిటీని పెంచుకుందాం. పక్కడు మలయాళపోడో, తమిళోడో, కన్నడోడో తీసాడని కాదు, తెలుగోళ్ళ కన్నా గొప్పోళ్ళు లేరు అని మనం నిరూపించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.